డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మహమ్మద్ ఇమ్రాన్ స్థానిక 66వ వార్డు పరిధి బీసీ రోడ్డు కాకతీయ కూడలిలో ఇందిరా కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి మరియు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు నేడు అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని, ఆయన ఆశయ సాధనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు స్వీట్లు పంపిణీ చేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెద్దిరెడ్ల ఈశ్వర్రావు, గంట్యాడ గురుమూర్తి, ఇండుగుబిల్లి ప్రకాశం, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, లంక లత, గోమాడ వాసు, మహిళా అధ్యక్షులు ఉమాదేవి, ఫాతిమా, లక్ష్మి, రమణి, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ గారు ప్రపంచ మేధ. ప్రపంచంలో అన్ని దేశాలు వేరు, భారతదేశంలో అనేక సమేతమైన కులాలు మతాలతో విభజింపబడి భారతదేశానికి ప్రపంచ దేశానికి తేడా. ఇంతమంది మతాల కులాలకి అనుకూలంగా సమన్వయం చేసి అనేక రకమైన ఫలాలు అందరికీ అందించడంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అలాగే ఆయన 7 PhDలు చేసి భారతదేశంలో అనేక రకమైన న్యాయశాఖలో కానీ, సామాజిక శాస్త్రంలో కానీ, ఆర్థిక శాస్త్రంలో ఆయన నిపుణుడు. అలాగే ఒకప్పుడు ఆయన చదువుకోవాలంటే చదువుకు దూరంగా పెట్టారు. ఆయన స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి రానియకపోతే కిటికీలోంచి చూసి విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. అంత స్థాయి నుంచి రాజ్యాంగ నిర్మాతకి ఎదగడానికి కారణం ఆయన కృషి. ఆ కృషిలో ఎంత కష్టపడ్డారో బడుగు బలహీన వర్గాలందరూ ఎంత కష్టపడ్డారో విద్యకు దూరం ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ గాజువాక ఈ ఐటీ జంక్షన్ లో స్థాపించినటువంటి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించి అతని జన్మదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమం కూడా చేసినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక కులానికి మతానికి చెందినవారు కాదు, మన అందరికి చెందినవాడు, అన్ని వర్గాలకి కులాలకి చెందినవారు. ఈరోజు మనమందరం కూడా ఇంత స్వతంత్రంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కానివ్వండి, బాబాయ్ చెప్పినట్టు ఇందాక కార్మికులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి వర్గాలు కూడా ఈరోజు గుండు మీద చేసుకొని మన డెమోక్రటిక్ కంట్రీలో మనం ప్రశ్నించే హక్కుని గొంతుని వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దయ అని చెప్పేసి మనందరం కూడా చెప్పగలుగుతాం. మనం ఈరోజు కార్మికులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసుకుని తమ హక్కుల్ని పోరాడి తీసుకొచ్చి అడుగుతున్నటువంటి తరుణం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం అది తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈరోజు